హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ మోహన్ లాల్ గారు యాక్ట్ చేసిన 'దృశ్యం 3' మూవీ అయితే నేను చూసానండి. సో, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్సే ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. పార్ట్ 3తో కంపేర్ చేసుకుంటే పార్ట్ 1, పార్ట్ 2 నాకు బాగా నచ్చిందండి. పార్ట్ 3 స్టోరీ గాని, స్టోరీ పరంగా గాని, రన్ టైమ్ గాని, అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్లోగా ఉందండి. ఈ 3 నాకు చాలా పెద్ద డిసప్పాయింట్ అయిందండి. ఫస్ట్ హాఫు ఏమనిపించలేదండి. పోనీ కనీసం సెకండ్ హాఫ్ అయినా ఉంటారు కదా అనుకుంటే, జస్ట్ ఏదో 10% అని అనుకోండి. సెకండ్ హాఫ్ కూడానా. లాస్ట్ ఒక 20-30 మినిట్స్ మాత్రమే స్టోరీ పరంగా అయితే చాలా బావుందండి. 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తోని థియేటర్స్‌లోని తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లోని ఇవాళ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. సో, మూవీ నేను చూసాను. స్టోరీ విషయానికొచ్చేటప్పటికి పార్ట్ 1లోనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదండీ! ఈ 'దృశ్యం' మూవీలోని పార్ట్ 1లో ఆ పోలీస్ ఆఫీసర్ చుట్టూనే తిరుగుతది. ఆ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో, ఈసారి ఏం బయటకొచ్చింది? ఈసారి మోహన్ లాల్ గారు ఇరుక్కున్నారా లేదా? ఈసారి మోహన్ లాల్ గారు కేస్ గెలిచారా? లేపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్ కేస్ గెలిచిందా? అలాగే అంజుకి పెళ్లయిందా లేదా? ఒకవేళ అవుతే ఎవరితోనయ్యింది? ఇదంతా మీకు తెలియాలంటే ఈ పార్ట్ 3 అయితే మీరు చూడాల్సిందేనండి. ఎందుకు అంటున్నంటే థియేటర్స్ కన్నానా ఇది నాకు తెలిసి ఒకవేళ నా ఒపీనియన్ అండి. ఇది నాకు తెలిసి థియేటర్స్ కన్నానా మీరు హ్యాపీగా ఓటీటీలోని చూడొచ్చండి. అది కూడా ఎందుకు అంటే ఒకసారి చూడొచ్చు. అది కూడా ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2 చూసినోళ్ళు పార్ట్ 3 కన్ఫర్మ్‌గా చూడాలని ఒక ఆలోచన వస్తాయి కదండీ! ఒక క్యూరియాసిటీ. అందుకు ఒకసారైనా కూడానా చూడొచ్చనిపించిందండి. స్టేట్‌మెంట్ ఒకటిచ్చారండి. మోహన్ లాల్ గారు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. పార్ట్ 3 ఒకవేళ హిట్ అయితే పార్ట్ 4, పార్ట్ 5 కూడా తీస్తానని చెప్పారు. పార్ట్ 4 అనేదైతే తీయొచ్చు. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టి తీస్తే బావుందనిపించింది. ఇది 'జిట్టు జోసెఫ్' గారి ఫిల్మ్ అయితే నాకు కాదండి. లాస్ట్ 20-30 మినిట్స్ అన్నాను కదా! అది మాత్రమే 'జిట్టు జోసెఫ్' గారి ఫిల్మ్ అనుకుంటాను. ఈ ఓవరాల్‌గా 2 అవర్స్ రన్ టైమ్ కూడానా నాకు 'జిట్టు జోసెఫ్' గారు కనిపించలేదండి. ఆ స్టోరీ లైన్‌లో కూడానా అతను తీసిన ఆ ఫీల్ అయితే నాకు రాలేదు. చెప్తాను కదా! బోర్ కొట్టింది. సినిమా ఎంత బేగా అయిపోద్దా? ఎంత బేగా ఇంటికెళ్ళిపోదామా అనే స్టార్టింగ్ నుంచి అస్తమానికి ఆవలింతలొచ్చేవండి. నేను అలా నిద్ర అనేది ఆపుకొని ఉండేవాడిని. ఏసీ ఒకటేసాడు. దానివల్ల కళ్ళు మూసేస్తున్నాయండి. స్టోరీ పరంగా కూడా నాకు ఏమనిపించలేదండి. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటది కదా! అలా రన్ అవుతూ ఉంటది. మీరు పార్ట్ 2లోని చూస్తే మోహన్ లాల్ గారు ఒక సినిమా తీద్దాం అనుకుంటారు కదండీ! సో, ఇందులోని సినిమా అయితే స్టార్ట్ చేస్తారు. అది పెద్ద హిట్ అయిందా లేదా అది కూడా తెలియాలంటే మూవీ చూడాల్సిందండి. అలాగే మూవీ స్టార్టింగ్‌లోని పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించింది ఒక 4-5 మినిట్స్ ఒక రీక్యాప్ ఏస్తారు. ఒకవేళ అది చూసిన వెంటనే కూడా మనకి మూవీ అనేది వెంటనే మనకి అర్థమైపోద్దండి. అదొకటి నాకు బాగా నచ్చింది. ఈ లాస్ట్ 20-30 మినిట్స్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ 10 మినిట్స్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ చెప్తాను కదా! అది మాత్రమే 'జిట్టు జోసెఫ్' గారి స్టోరీ అండి. ఈ ఓవరాల్ 2 అవర్స్ రన్ టైమ్ కూడానా నాకు 'జిట్టు జోసెఫ్' గారు నాకు ఎక్కడ కనిపించలేదు. బహుశా ఈసారి పప్పులో కాలేసి ఉంటారండి డైరెక్టరు. చేసింది ఒక్క మర్డర్ అండి. చెప్తాను కదా! చేసింది ఒక్క మర్డరు. దానికి ఇన్ని పార్ట్‌లు తీసుకుంటొచ్చారు. అదే మా బాలయ్య బాబుని చూసి నేర్చుకోండి. సినిమాకి మినిమమ్ ఒక 50, 100 మందిని చంపితే గాని ఆ సినిమా ఆడదు. ఇంకా ఆ ఫ్లాప్ ఇంకా ఆ సినిమా అనేది. చూసి నేర్చుకోండి. కనీసం ఒక 50, 100 మంది చంపకపోతే మాత్రం ఆ సినిమా అనేది బాలయ్య బాబుది ఆడదండి. చెప్పాను కదా! అలాంటిది ఈడు ఒక్క మర్డర్ చేసి ఇంత యాక్టింగ్ చేస్తున్నారు. ఇది నేను చెప్పింది కాదండి. మీమ్స్‌లో కూడా వచ్చిందే. సో, ఆ మీమ్స్ చూసిన తర్వాతే నేను చెప్తున్నాను. ఓవరాల్‌గా నా ఒపీనియన్, నా రివ్యూ బట్టి స్టోరీ పరంగా మాత్రం ఏమీ లేదండి. స్టోరీ పరంగా కావచ్చు, రన్ టైమ్ కూడానా 2:30 గంటలండి. అంటే 2 అవర్స్ 45 మినిట్స్. 15 నిమిషాలు బ్రేక్ ఇస్తారు. ఏ థియేటర్‌లో అయినా కూడానా. సో, 2 అవర్స్ 30 మినిట్స్ మాత్రమేనండి. లాగ్ కూడా ఎక్కువే ఉందండి. చెప్తున్నాను కదా! స్టోరీ లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా స్లో వెళ్తూ ఉంటది. ఆ ఇన్వెస్టిగేషన్ వెనకట్ల ఉన్నది ఎవరో తెలియాలంటే సెకండ్ హాఫ్ మాత్రం మీరు మిస్ కాకండి. ఈ ఫస్ట్ హాఫు ఏమీ లేదు. అలా మూవ్ అవుతూ అలా వెళ్ళిపోతూ ఉంటది. ఆ 1 అవర్ 10 మినిట్స్ అలా మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటదండి. స్టోరీ అనేది మాత్రం.
నా ఒపీనియన్ బట్టి మూవీ వన్ టైమ్ అనిపించింది. అది కూడా నా ఓటీటీలో చూసుకుంటే బెటరు. ఎందుకంటే రూ. 116 నేను ఖర్చు పెట్టయితే వెళ్ళాను. కావాలంటే ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు నేను సెండ్ చేస్తాను మీకు. అది డిస్‌ప్లే మీద చూపించను కావాలంటే. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకెలాగనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఐ మీన్ ఈ వీడియో ఎలాగనిపించింది? అండ్ సినిమా ఒకవేళ మీకు చూసుంటే మీకెలాగనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. దట్స్ ఇట్ గైస్. అంటిల్ దెన్ గుడ్ బై.